హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో స్టిచ్చింగ్ పూర్తిగా కంప్లీట్ అయిన బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా ప్లెయిన్గా ఉన్న వాటికి సింపుల్ అండ్ ఈజీగా ఏ విధంగా ఎంబ్రాయిడరీ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి, అస్సలు వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి ఏమేమి యూస్ చేసానో కూడా చెప్తాను. మన ఛానల్లో ఫ్రీక్వెంట్గా లాంగ్ వీడియోస్ రావట్లేదు కదా, బికాజ్ నేను సేల్ స్టార్ట్ చేశాను. సో నాకు ఖాళీ ఉండట్లేదండి, అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇక నుంచి అయినా కొంచెం ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయడానికి చూస్తాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ చూపించా కదా, అది ఫ్లవర్ బంచెస్ లాంటివి, తల్లు వేణీలు ఇలాంటివి పెడతారు కదా, వాటికి యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు చూపించా కదా వైర్, దాన్ని జర్దోసి అంటారు. మగ్గం వర్క్స్లో యూజ్ చేస్తారు, స్ప్రింగ్ వైర్ లాంటిది. అండ్ ఇవి కుందన్స్ అనమాట. అండ్ గంబౌట్లో ఒకటి తీసుకున్నా. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్కి వాడిన మెటీరియల్ ఈ 3 అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన బ్లౌజ్ పార్ట్ తీసుకున్నాను. బ్లౌజ్ పార్ట్కి పైన బాడీకి నాకు డైరెక్షను అండ్ వే అనేది ఏం లేదనమాట. క్రిస్ క్రాస్గా జస్ట్ ఒక షేప్లో అన్నట్టు, ఆర్డర్ లేకుండా ఈ విధంగా గమ్ని అప్లై చేస్తాను. అక్కడక్కడ కొంచెం ఎక్కువగానే అప్లై చేసి, మీకు జర్దోసి స్ప్రింగ్ వైర్ లాగా ఉంటుంది అని చెప్పా కదా, ఆ వైర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను నేను. ఈ విధంగా కట్ చేసిన స్ప్రింగ్ వైర్ పీసెస్ని మనం స్టిక్ చేసుకున్న గమ్ము పైన ఫస్ట్ ఈ విధంగా జల్లుకోవాలి. జల్లుకొని అది కొంచెం ఒక 10 minutes అలా అయిన తర్వాత హ్యాండ్ పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసి కొంచెం పక్కకి దులిపితే ఎక్స్ట్రా ఉన్న స్ప్రింగ్ వైర్స్ అన్నీ కూడా పక్కకి పడిపోతాయి. అంటే గమ్ము మీద పడినవి కాకుండా ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం పక్కకి పడిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా చేసిన తర్వాత ఆ గమ్ము పైన ఉన్న స్ప్రింగ్ వైర్స్ని ఇంకొకసారి లైట్గా ట్యాప్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత మధ్యలో ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని ఏదైతే కుందన్స్ ఉన్నాయో ఆ కుందన్స్ని ఈ విధంగా స్టిక్ చేస్తున్నా. ఇలా గమ్ము పెట్టి అంటిస్తే వాష్ చేస్తే పోవా అని డౌట్ రావచ్చు. ఖచ్చితంగా పోతాయి, కాకపోతే జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎక్కువసేపు వాటర్లో అయితే ఉంచకూడదు. అండ్ గమ్ అప్లై చేసిన తర్వాత కొంచెం గట్టిగా స్టిక్ చేసుకోవాలి వీటిని. అండ్ కుందన్స్ కూడా అతికిచ్చిన తర్వాత నేను ఇందాక ఫ్లవర్ బంచ్ లాంటిది ఒకటి చూపించాను కదా, దాన్ని స్టిక్ చేయడం కోసం మళ్ళీ గమ్ను అప్లై చేశాను. అది కూడా కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ గమ్ లేకపోతే కనుక ఈజీగా ఊడిపోతాయి అనమాట. సో కొంచెం ఎక్కువగా ఉన్న గమ్మే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అండ్ వీటిల్ని ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి పైన లైట్గా ప్రెస్ చేస్తే తొందరగా ఊడకుండా ఉంటాయి, బాగా స్టిక్ అవుతాయి అనమాట. అండ్ ఈ విధంగా ఈ 2 partsని అంటిస్తే చూడడానికి ఈ విధంగా ఉంది. డిజైన్ అయితే క్లాసీ లుక్ వచ్చిందండి నాకైతే. అండ్ నేను ఈ బ్లౌజ్ పార్ట్కి హెవీ వర్క్ లాగా చేయాలనుకుంటున్నా, ఎందుకంటే దీని మీద వచ్చే ఓవర్ కోట్ ప్లెయిన్గా ఉంటుంది. సో ఇది కొంచెం హెవీగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని, ఏదైతే జర్దోసి స్ప్రింగ్ వైర్స్ ఉన్నాయో వాటిని మిడిల్లో కూడా ఈ విధంగా అక్కడక్కడ గమ్ అప్లై చేసేసి ఈ విధంగా వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం స్టిక్ చేసుకున్నా. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే వర్క్ ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉండిద్ది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే ఫాలో చేసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ డ్రెస్ కూడా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. డ్రెస్ ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ డ్రెస్ వీడియో అనేది చూపిస్తాను. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.